అంటే టెర్రరిస్టులను వెంటాడి తుదిముట్టిస్తామంటూ ఒక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ దాక్కున్నా వాళ్ళు పట్టుకొని శిక్షిస్తాం. సో ఇప్పటికే టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత ఆర్మీ సేన చాలా ప్రయత్నాలు చేస్తుంది. దక్షిణ కాశ్మీర్‌లో వాళ్ళు అక్కడ లోయలో కాశ్మీర్ లోయలో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. సో కాబట్టి వాళ్ళని పట్టుకునేందుకు ఆర్మీ వాళ్ళని వెళ్తా ఉంది ముందుకు. కానీ వాళ్ళు ప్లేసులు మారుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. అంటే వాళ్ళు దొరకట్లేదు. సో వాళ్ళ 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 వ్యవస్థ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో, వాళ్ళు ఎంత అలర్ట్‌గా ఉన్నారో మనం దీన్ని బట్టి చూసుకోవచ్చు. కానీ ఎప్పటికైనా వాళ్ళు పట్టుకుంటామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తా ఉంది. దాంతో పాటు భారత్, పాకిస్తాన్ బార్డర్‌లో చాలా ఉద్రిక్త వాతావరణాలు ఉన్నాయి. పాకిస్తాన్ బార్డర్‌లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపడతా ఉంది. పాకిస్తాన్ కాల్పులు కూడా జరిపింది నిన్న. సో ఆ కాల్పులు ధీటుగా భారత సైన్యం కూడా సమాధానం ఇచ్చింది. సో ఇప్పటికే ఇరు దేశాల మధ్య సఖ్యత ఖరాబైంది కాబట్టి మళ్ళా ఎప్పుడు ఏం జరుగుతుందో మాత్రం వేచి చూడాల్సిన అంశంగా మారింది. సో మరోపక్క దీనిపైన పీఓకేను కూడా స్వాధీనం చేసుకోవాలంటూ చొరబడిన టెర్రరిస్టులను చంపితే సరిపోదు, టెర్రర్ భూతాన్ని ఖతం చేయాల్సిందిగా మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ డిమాండ్ చేశారు. సో మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ మాట్లాడుతూ ఓన్లీ టెర్రరిస్టులను చంపితే కాదు, టెర్రరిజాన్ని ఖతం చేయాలి. పీఓకేను అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన భారతదేశమైన భూభాగమైన పీఓకేను మనం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఈ సమయం అది. సో కాబట్టి స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఆయన భారత ప్రభుత్వానికి సూచించారు. సో బార్డర్‌లో జామర్స్ టార్గెట్లను పాక్ మిలిటరీని విమానాలను గుర్తించడానికి భారత్ చర్యలు, నావిగేషన్ శాటిలైట్లను సమర్థవంతంగా అడ్డుకుంటాయన్న ఇండియన్ ఆర్మీ. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో టెర్రరిస్టులు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. సో బార్డర్‌లో జామర్స్ పెట్టారు మనోళ్ళు. అంటే వాళ్ళ విమానాలు ఎవరైతే విమానాలు వస్తాయి, పాక్ సంబంధించిన విమానాలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఏమైనా మిసైల్స్ కానీ వచ్చే ముందు ఆ శాటిలైట్ అంటే నావిగేషన్ శాటిలైట్ ద్వారా ముందే గుర్తించి ప్రభుత్వం ఆర్మీ అప్రమత్తంగా ఉండేలా ఈ బార్డర్‌లో జామర్స్ ఏర్పాటు చేశారు. సో ఇది ఒక మంచి చర్యగా భావించవచ్చు.